ప్రయాణం అయ్యేదాకానట పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. ఎంతమంది మాట విన్నారు? బలాత్కారులు అంటే భయంకరంగా దోచుకునేవారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారట. అంటే అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా? బలాత్కారులు దేవుడి రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటున్నారు అంటే ఎప్పుడు ప్రశ్న రాలేదు. అది బలవంతంగా దేవుని రాజ్యాన్ని పట్టుకుంటున్నారట. పరలోక రాజ్యం అంతా బలాత్కారంతో నింపబడిపోతా ఉందట. అదేంటది అని అంటే అప్పుడు దాకా అన్యులకు ఇవ్వబడిన రక్షణ ఎప్పుడైతే బాప్తిజం నుంచి యోహాను ప్రకటిస్తున్నాడో, ఇదిగో యేసుక్రీస్తు వారు మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన చెప్పుల వారు నేను యోగ్యులను కాదు, ఆయన అగ్నిలో నీవు పరిశుద్ధాత్మలో మీకు నీళ్ళతోని పరిశుద్ధాత్మతోని మీకు బాప్తిజం ఇస్తాడని సాక్ష్యాలు చెప్తూ మారు మనసు పొందాలని అందరినీ ఖండితంగా బోధిస్తూ ఉండగా జనాలు తండోపుతండాలుగా వచ్చి రక్షణలోకి వెళ్ళిపోతా ఉన్నారట. అంటే అర్థం ఏంటో తెలుసా? పాత రోజుల్లో ఒక రాజ్యం ఇంకో రాజ్యాన్ని యుద్ధం చేసి దాన్ని గెలుచుకున్నప్పుడు దాంట్లో ఉండే దోపుడు సొమ్ము పట్టుకోవడానికి ఎలా పరిగెడతారు? ఇప్పుడు 1 కేజీ బంగారం ఇక్కడ ఉంది, మనం అందరినీ వదిలేసి ఎవరు ఫస్ట్ పట్టుకెళ్తే వాళ్ళంటే మనం ఎలాగ ముందుకెళ్తాం? అంతేకాదు ఎన్నికల ప్రచారాలకి బయట ఎక్కడికైనా బయట వెళ్ళి మనం చాలా క్రమశిక్షణ బయట పెళ్ళికి వెళ్తే తిండి దగ్గర ఎలా కొట్టుకుంటాం? ఏమంటున్నారు? అలాగా నిలబడి కొట్టుకుంటా ఉంటారు చూసారా? అలాగా దోచుకోవడానికి మూకుముడికి వెళ్ళి పడిపోతారట. అలాగా దేవుని రాజ్యంలోనికి నేను ప్రవేశించాలి అని చెప్పి బలవంతంగా ఎంతో మంది యూదులందరినీ పక్కన పెట్టి, ఘనమైన వాళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడానికి పరిగెడతా ఉన్నారట. వాళ్ళు బలవంతంగా